హాయ్ అండి, నేను మీ సుమ. వెల్కమ్ టు రెసిపీస్ విత్ సుమ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేథీ ఎగ్ కర్రీ. ఈ కర్రీని నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి. కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇది అన్నం, చపాతీ, రోటీ దేనిలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ క్విక్ అండ్ టేస్టీ రెసిపీ ప్రాసెస్ని చూసేద్దాం. దానికంటే ముందుగా మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా మెంతి ఆకుని అలాగే గుడ్లను తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న కట్ట మెంతాకుని తీసుకున్నాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి అందులో ఉడికించి పెట్టుకున్న గుడ్లని వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మరో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక దానిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అందులోనే 2 మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయ్యాక దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి దానిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతాకుని వేసి అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి ఆకుని ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేయడం వలన పసురు వాసన పోయి కర్రీ టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టుకొని ఆకుని బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా ఆకు మొత్తం బాగా ఫ్రై అయ్యాక దానిలో 3 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు మొత్తం కూడా బాగా మగ్గాక దానిలో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత దానిలో 1 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా తెర్లి కాస్త వాటర్ ఇంకిపోయాక ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా కర్రీ మొత్తం చిక్కపడి ఆయిల్ సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా ఉన్న మెంతి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.